Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate Second Year 2A, chapter number 1 complex numbers, exercise 1A లో ఉన్న ఫస్ట్ డొమైన్ లో ఫస్ట్ ప్రాబ్లం. Z1 Z2 అనే 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారమ్మా. Z1 మైనస్ Z2ని సాల్వ్ చేయండి, Z1 మైనస్ Z2 చేయండి అని అంటున్నారు. అంటే సబ్ట్రాక్షన్ కదా నాన్న ఇది. ఓకే, సబ్ట్రాక్షన్ అంటే మనం ఇంతకుముందు ఇంట్రడక్షన్లో ఫార్ములాస్ చూసుకున్నాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, నెగిటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, మల్టిప్లికేషను, డివిజను, ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అని. సో సబ్ట్రాక్షన్ ఫార్ములా యూజ్ చేసి చేసేది. గివెన్ Z1 ఈక్వల్ టు 2, -1, Z2 ఈక్వల్ టు 6, 3. It is in the form of Z1 equal to A, B, Z2 equal to C, D లాగా ఉంది. ఓకే, ఇక్కడ మనం ఇట్ ఈస్ వదిలేసే ఇఫ్ Z1 ఈక్వల్ టు A, B, Z2 ఈక్వల్ టు C, D, then Z1 minus Z2 equal to A minus C, B minus D kada. Okay, here A equal to A ante 2, B equal to -1, C equal to 6 and D equal to 3. Z1 minus Z2 equal to A minus C, 2 minus 6, B minus D, -1 minus 3, -4 is the required solution. ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం, Z1 Z2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారమ్మా. Z1 ఇంటూ Z2 చేయండి అని అంటున్నారు. మనకి ఫార్ములాస్ తెలుసు కాబట్టి ఫార్ములాస్లలో సబ్స్టిట్యూట్ చేసేయడమే. Z1 3, 5 and Z2 2, 6. If Z1 equal to A, B and Z2 equal to C, D, then Z1 into Z2 equal to AC minus BD, AD plus BC. ఇది ఫార్ములా. ఓకే, హియర్ A equal to 3, B equal to 5, C equal to 2 and D equal to 6. Z1 into Z2 equal to AC 3 into 2 minus BD 5 into 6, AD last ones plus BC 5 into 2. 6 minus 30, 18 plus 10. Next, 6 minus 30 minus 24 plus 18 plus 10, 28. ఇదేమా ప్లస్ కాదు, ఇదేనన్నా Z1 ఇంటూ Z2 వాల్యూ. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్ ప్రాబ్లం. రైట్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్కి అడిటివ్ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం లేదన్న రివర్స్లో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ చేస్తాం అంతే. ఓకే, ఎస్. ఫస్ట్ వన్, గివెన్ కాంప్లెక్స్ నెంబర్ √3, 5. We know that నెగిటివ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ చేసాం కదన్నా, అదే ఇది కూడా. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ A, B is -A, -B. The additive inverse of √3, 5 is
minus root 3 comma minus 5. That's it. Okay. Second one. Given complex number minus 6 comma 5 plus 10 comma minus 4. ఇక్కడ చూడండి ఫస్ట్ అడిషన్ చేశారు. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ అడిషన్ కదా, ఫస్ట్ వన్ minus 6 plus 10 comma 5 plus into minus 4. That means 4 comma 1. The additive inverse of 4 comma 1 is minus 4 comma minus 1. Ante. Third one. Given complex number 2 comma 1 into minus 4 comma 6. నన్న ఇంటూ ఉంది. ఓకే, ఇంటూ ఉన్నప్పుడు ఏసీ మైనస్ బీడీ, దట్ మీన్స్ 2 into minus 4 minus 1 into 6. నెక్స్ట్ ఏడి లాస్ట్ వన్ 2 into 6 plus 1 into minus 4 minus 8 minus 6 12 minus 4 minus 14 comma 8. Okay, the additive inverse of minus 14 comma 8 is 14 comma minus 8. ప్లస్ ఉండేటివి మైనస్లు అవుతాయి, మైనస్ ఉండేవి ప్లస్లు అవుతాయి. ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ రోమన్ ప్రాబ్లమ్స్లన్నీ డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.